శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందినటువంటి బారువా బీచ్ ఫెస్టివల్ ధూమ్ధామ్గా నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొని బీచ్ ఫెస్టివల్ని ఆయన ప్రారంభించారు. ఈ ఫెస్టివల్లో ఎమ్మెల్యే అశోక్, కలెక్టర్ సైతం పాల్గొన్నారు. బీర్వా బీచ్ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ఆయన ఆలివ్ రెడ్లీ తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఇక ఎత్తైన ఇసుక దిబ్బలు, ఎటు చూసినా పచ్చదనంతో ఆహ్లాదంగా కనిపించేటువంటి కొబ్బరి తోటలు, ఆధ్యాత్మికతను నింపే ప్రాముఖ్యత కలిగినటువంటి బరువా మినీ గోవా తరహాలో అభివృద్ధి చేయవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక మత్స్యకారులకు తాబేళ్ల పరిరక్షణపై శిక్షణ ఇచ్చి ప్రకృతి సమతుల్యత కాపాడే విధంగా వారిని భాగస్వాములు చేస్తామని కేంద్ర మంత్రి వివరించారు. ప్రజలు కోరినట్లుగా సముద్ర తీర ప్రాంతాన్ని టూరిజం హబ్గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు. బారువా పేరును బ్రాండ్గా మార్చే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఇక్కడ వస్తే అందంగా ఉంటుంది, రిలాక్స్ అవ్వచ్చు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చని. అటువంటి బీచ్నే మనం అందంగా పెట్టుకోలేకపోతే, క్లీన్గా ఉంచకపోతే మళ్ళీ అది కూడా ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడే మేము టబ్బులు బాస్కెట్లు వేసుకొని క్లీనింగ్ చేయాలని చేసాం. సరే, ఒక అడుగు దాటితే అంతా క్లీన్ అయిపోతుందని అంటే చెత్త ఎక్కడికి తగ్గట్లేదు. ఇంకలా బకెట్ ఫుల్ అయిపోయింది, కానీ ఇంకలా చూస్తే ప్లాస్టిక్ అలా కొండ దగ్గరికి అలా వెళ్తూనే ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా బారువా ప్రజలే దీనికి ప్రాధాన్యత తీసుకోవాలి. మీరే మీ తాలూకా ఆస్తిగా, దేవుడిచ్చినటువంటి ఆస్తిగా మీరందరూ కూడా జాగ్రత్తగా సంరక్షించుకొని మీ ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటారో రేపు దీని మీద ఆదాయం మీరే పొందుతారు. కాబట్టి బీచ్ను కూడా మీ ఇల్లులాగా శుభ్రంగా చూసుకునే బాధ్యత ప్రజలందరూ కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ విన్నపం తెలియజేస్తున్నాను.